నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. సీఎం కుర్చీపై సీరియస్ పొలిటీషియన్ కవిత సిల్లీ స్టేట్మెంట్. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా, 2014 నుంచి తెలంగాణలో జరిగిన కుంభకోణాన్ని వెలిక్కి తీస్తా అంటూ సీరియస్ పొలిటీషియన్ కవిత సిల్లీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. పైగా 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణలో అధికారంలో ఉన్నది స్వయాన కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసింది. మొన్నీ మధ్యనే కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించేశారు. అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీకి కవిత ఎదురు తిరిగారు. కేసీఆర్ మంచోడే, కానీ ఆయన వెనుక ఉన్న వాళ్ళంతా దొంగ వాళ్ళన్నది కవిత ఆరోపణ. మరీ ముఖ్యంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కవిత. పనిలో పనిగా కేటీఆర్ మీద కూడా కవిత ఆరోపణలు చేయడం చూస్తున్నాం. అయితే ఇక్కడ నడుస్తున్నది కుటుంబ పంచాయతీ. ఏపీలో జగన్ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ కూడా దాదాపు ఇదే. వైసీపీ నుంచి విజయమ్మ బయటకు వచ్చేశారు, అలాగే షర్మిల కూడా బయటకు వచ్చేశారు. అక్కడ జగన్, ఇక్కడ కేటీఆర్, అంతే తేడా. జగన్ కి షర్మిల నుంచి రాజకీయంగా తలనొప్పులు ఎదురవుతుంటే కేటీఆర్ కి కవిత రూపంలో తలనొప్పులు రాజకీయంగా చూస్తున్నాం. అక్కడ ఇక్కడ ఆస్తుల పంచాయతీనేనా అన్నదానిపై మళ్లీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ మీద విజయమ్మ కోర్టుకు వేశారు ఆస్తుల పంపకాల విషయంలో. అయితే కేసీఆర్ ఇప్పటిదాకా కవిత విషయాన్ని బయటికి ఎలాంటి రాజకీయ విమర్శలు చేసింది లేదు. ఆస్తుల పంచాయతీ గురించి కోర్టుకు వెళ్లింది లేదు. ముందు అది చూస్తామేమో అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై ఆశపడడంలో వింతేమీ లేదు. రాజకీయాలంటేనే అంతా. కానీ కుర్చీ మీద కూర్చున్నాక గులాబీ పార్టీ అవినీతిని వెలిక్కి తీస్తా అనడమే కామెడీగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. రాజాసింగ్ చెప్పిందే నిజమైందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మనం రోజుకి దిగజారుతున్నాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండా పోయింది. కేవలం ఒక్కరిద్దరు నాయకుల మధ్య బందీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ రోజుకి తీసికట్టుగా మారిపోతుందన్నది నిజం. ఎవరికి వారు పెద్దలుగా మారి పార్టీ లైను విశ్రమించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండపై ప్రయోగాలు చేస్తుంది. ఈ విషయంలో ఎవరికైనా ఇష్టమున్నా కష్టంగా అనిపించినా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత 6 నెలల క్రితమే చెప్పారు. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆయనను బయటకు వెళ్లేలా చేశారన్న వాదన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని వరకు రాష్ట్ర రాజకీయాలు చేరి ప్రశ్నలు తలెత్తేదాకా రావడం వెనుక ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించిన పార్టీ ఆ దిశగా అడుగులు వేయడంలో తడబడుతుందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు ఉన్నంత వేగం మరియు రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ పార్టీలో ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా లేదు. కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాకా చేరే వరకు నాయకులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా పార్టీ మార్పులు దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది చూడాలి. ఇండిగో సంక్షోభం ముగిసింది. కొన్ని రూల్స్ కు మినహాయింపులు ఇవ్వడంతో ఇండిగో విమానాలు యథావిధిగా సమయం ప్రకారం నడుస్తున్నాయి. 10% సర్వీసులను కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ సర్వీసులు మిగతా విమానయాన సంస్థకు కేటాయించారు. ఇప్పుడు ఈ సమస్యపై దేశ ప్రజలకు జాతీయ మీడియా ద్వారా వివరించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ప్రతి జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సిద్ధాంతపరంగా బీజేపీతో విభేదించే మీడియా నుంచి కూడా రామ్మోహన్ నాయుడు పనితీరు, ఆయన అప్రోచ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. రాహుల్ గాంధీ సమావేశానికి దూరంగా ఉన్న శశి థరూర్ వరుసగా 3వ భేటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ కీలక భేటీకి శశి థరూర్ మళ్లీ డుమ్మా కొట్టారు. గత 3 వారాల్లో పార్టీ కీలక భేటీకి ఆయన రాకపోవడం ఇది 3వసారి. వ్యక్తిగత పనులపై కోల్కతాలో ఉన్నట్లు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి పార్టీ కీలక సమావేశానికి రాకపోవడం గమనార్హం. గత 3 వారాల్లో ఆయన పార్టీ అధికారిక భేటీకి రాకపోవడం ఇది 3వసారి. పార్టీ అధిష్టానంతో ఆయనకు విభేదాలున్నాయనే ప్రచారానికి ఈ తాజా పరిణామం మరింత బలాన్నిస్తుంది.
లోక్సభ శీతాకాల సమావేశాలు వచ్చే వారం డిసెంబర్ 19న ముగియనున్న నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించేందుకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్యమైన భేటీకి శశి థరూర్ హాజరు కాలేదు. మరియు ఈ సమావేశానికి మరో ఎంపీ మనీష్ తివారీ కూడా రాలేదు. ఇటీవల కాలంలో శశి థరూర్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. నవంబర్ 30న సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన వ్యూహ కూటమి సమావేశానికి, నవంబర్ 18న ఖార్గే, రాహుల్ నేతృత్వంలో జరిగిన మరో భేటీకి కూడా ఆయన వివిధ కారణాలతో హాజరు కాలేదు. కొంతకాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. కొందరు కాంగ్రెస్ నేతలు ఆయనపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ వాగ్వాదం తర్వాత శశి థరూర్ పార్టీ కార్యక్రమాలకు మరింత దూరంగా ఉండడంతో అధిష్టానంతో ఆయనకు దూరం పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. G7 సంస్థలో G5 పేరుతో కొత్త కూటమి ట్రంప్ సన్నాహాల వార్త ఇప్పుడు మారుమోగిపోతుంది. అమెరికా, రష్యా, చైనా, జపాన్తో పాటు భారత్కు కీలక స్థానం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఇది ట్రంప్ మార్క్ ఆలోచననే అన్నట్టు జాతీయ భద్రత నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూరోప్ ఆధిపత్యంలో ఉన్న G7 కూటమిని పక్కన పెట్టి దాని స్థానంలో G5 కోర్ 5 పేరుతో కొత్త శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ కూటమిలో అమెరికా, రష్యా, చైనా, జపాన్తో పాటు భారత్కు కూడా కీలక స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్ మీడియా సంస్థ పొలిటికో ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. గత వారం వైట్ హౌస్ విడుదల చేసిన జాతీయ భద్రత వ్యూహానికి సంబంధించిన ప్రచారాన్ని రహస్య ప్రాంతాల్లో ఈ G5 ప్రతిపాదన ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి G7 నిబంధనలతో సంబంధం లేకుండా ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే ఈ రహస్య పత్రం ఉందన్న వార్తను వైట్ హౌస్ ఖండించింది. అలాంటి ప్రాతినిధ్య పత్రం ఏది లేదని ప్రెస్ సెక్రటరీ హెన్నా కెల్లీ స్పష్టం చేశారు. కానీ జాతీయ భద్రత నిపుణులు మాత్రం ఇది ట్రంప్ మార్క్ ఆలోచనని, ట్రంపియన్ ఐడియా అని విశ్లేషిస్తున్నారు. బలమైన నాయకులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ట్రంప్ ప్రపంచ దృష్టికోణానికి ఇది సరిగ్గా సరిపోతుందని వారు చెబుతున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ప్రపంచ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.